ఏదో ఒక బుక్ పట్టుకొని 4 శ్లోకాలు పట్టుకొని విమర్శిస్తుంటారు ఈ స్వయం ప్రకటిత మేధావులు. ఏ శ్లోకాన్ని విమర్శించాలనుకున్నా అది అవైదికం అయి ఉండకూడదు. ఆ శ్లోక అనేది వేదాల నుంచి కాంట్రడిక్ట్ అవ్వకూడదు. వేదాలు తెలియాలంటే ముందుగా ఫౌండేషన్ ఆఫ్ సనాతన ధర్మ అంటే ఏంటో తెలియాలి. శృతి, స్మృతి, పురాణం, ఇతిహాసం, ఆగమం, సిద్ధాంతం. అందులో శృతి అంటే 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అందులో ఒక్క వేదం చదువుకోవాలంటే 13 సంవత్సరాలు పడుతుంది. 4 వేదాలు చదువుకోవాలంటే 54 సంవత్సరాలు పడుతుంది. నైష్టిక బ్రహ్మచర్యంతో లేదా దాన్ని సపోర్ట్ చేసే వేదాంగాలు శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్య, కల్ప అనే 6 వేదాంగాలు తెలిసి ఉండాలి. లేదా దాన్ని సపోర్ట్ చేసే 4 ఉపవేదాలైనా తెలిసి ఉండాలి. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థశాస్త్రం. మీకు 18 స్మృతులు తెలిసి ఉండాలి, 18 పురాణాలు తెలిసి ఉండాలి. అద్వయం, బద్వయం చైవ, పత్రయం, వతచుష్టయే, అనాపలింగ పుష్కాని. మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, భగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, విష్ణు పురాణం, వరాహ. ఏదో ఒక బుక్ పట్టుకొని 4 శ్లోకాలు పట్టుకొని విమర్శిస్తుంటారు ఈ స్వయం ప్రకటిత మేధావులు. ఏ శ్లోకాన్ని విమర్శించాలనుకున్నా అది అవైదికం అయి ఉండకూడదు. ఆ శ్లోక అనేది వేదాల నుంచి కాంట్రడిక్ట్ అవ్వకూడదు. వేదాలు తెలియాలంటే ముందుగా ఫౌండేషన్ ఆఫ్ సనాతన ధర్మ అంటే ఏంటో తెలియాలి. శృతి, స్మృతి, పురాణం, ఇతిహాసం, ఆగమం, సిద్ధాంతం. అందులో శృతి అంటే 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అందులో ఒక్క వేదం చదువుకోవాలంటే 13 సంవత్సరాలు పడుతుంది. 4 వేదాలు చదువుకోవాలంటే 54 సంవత్సరాలు పడుతుంది. నైష్టిక బ్రహ్మచర్యంతో లేదా దాన్ని సపోర్ట్ చేసే వేదాంగాలు శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్య, కల్ప అనే 6 వేదాంగాలు తెలిసి ఉండాలి. లేదా దాన్ని సపోర్ట్ చేసే 4 ఉపవేదాలైనా తెలిసి ఉండాలి. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థశాస్త్రం. మీకు 18 స్మృతులు తెలిసి ఉండాలి, 18 పురాణాలు తెలిసి ఉండాలి. అద్వయం, బద్వయం చైవ, పత్రయం, వతచుష్టయే, అనాపలింగ పుష్కాని. మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, భగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, విష్ణు పురాణం,